జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి 11 మంది ఉన్నారు. వీళ్ళని గెలిపించింది ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదా? వారి బాధ్యత కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మైక్ ఇవ్వరు, నన్ను మాట్లాడనివ్వరు అని చెప్తున్నారు. అయ్యా, నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా? మీ స్వయం కృతాపరాధమే కదా. మీకు 11 మందే గెలిపించారు ప్రజలు అంటే, ఒకప్పుడు 151 మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని 11 మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా? అబ్సల్యూట్లీ రాంగ్. నిన్న బడ్జెట్ ప్రవేశపెడుతుంటే మీరు కనీసం అటెండ్ కూడా కాలేదు. ఇక బడ్జెట్ డిస్కషన్ కూడా మీరు అటెండ్ కాకపోతే అసలు ఈ బడ్జెట్ లో తప్పుంది అని అసెంబ్లీలో ఎవడు మాట్లాడేవాడే లేడు. దిస్ ఇస్ రిడిక్యులస్. వెళ్లాల్సిన అవసరం ఉంది. సర్కారు చేస్తున్నది అన్యాయం అయితే అన్యాయం అని చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 కేటాయింపులు ఎక్కడున్నాయని అడగాల్సిన బాధ్యత మీకుంది. ఇసుక దందా జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది. బెడ్ షాపులు పుట్టుకొస్తున్నాయని మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవేవి మీ బాధ్యతలుగా కనిపించడం లేదా? మళ్ళీ చెప్తున్నాం, మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామాలు చేయండి. మీరు రాజీనామాలు చేయండి. ఈసారి మళ్ళీ మీరు నిలబడితే ప్రజలకు చెప్పండి, మేము అసెంబ్లీకి వెళ్ళము, మిమ్మల్ని గెలిపించినా మేము వెళ్ళము అని చెప్పండి. అప్పుడు మీరు ప్రజలు మీకు ఓటేస్తారేమో చూడండి. మీరు అలా రెఫరెండం తీసుకోగలిగితే ఇది చేయండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీకు ధైర్యం లేకపోతే, మీకు ఆ సామర్థ్యం లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయండి. అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానేక. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక లేఖ రాస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలకు, మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు అని చెప్తూ వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కనీసం మీ ఇండిపెండెంట్ కెపాసిటీలోనైనా అసెంబ్లీకి వెళ్ళండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. Sir, you're saying opposition leaders' voices are being stifled. At the same time, your sister Y.S. Sharmila yesterday, she is demanding that YSRCP MLAs who have not attended assembly resign because they're not even part of assembly sessions. Let's not talk about my sisters here. They have 1.7% vote share. Sir. The Congress party has 1.7% vote share. Let's not talk about a party which is insignificant in Andhra Pradesh. Please, let's not talk. సార్, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టు స్పీకర్ గారు ఒక కామెంట్ చేశారు సార్. దీన్ని ఎట్లా చూస్తారు? అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ స్పీకర్ గారు ఒక కామెంట్ చేశారు. ఒకవేళ మీరు ఎట్లనే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉందనేది కూడా జరుగుతున్నటువంటి చర్చ సార్. అల్టిమేట్గా అదే దుర్గా నేను చెప్పేది. అల్టిమేట్గా తప్పెక్కడ జరుగుతూ ఉంది? నువ్వు అసెంబ్లీ అన్నది ప్రజల గొంతు వినపడకుండా నీ గొంతులు మాత్రమే నువ్వు వినిపించే కార్యక్రమం చేస్తే నీ అసెంబ్లీ సమావేశాలన్నీ ఏం జరుగుతాయి? ఆత్మస్తుతి, పరనింద, ఇంతే జరిగేది. ఆత్మస్తుతి, పరనింద, నీ అబద్ధాలు, నీ మోసాలు, వీటి ప్రొపగేషన్. ఎవడు మాట్లాడేది ఉండదు, ఎవడు అడిగేది ఉండదు, ఎవడు చెప్పేది ఉండదు. అంతా నువ్వే బౌలరు, నువ్వే బ్యాట్స్మెన్, నువ్వే వికెట్ కీపరు, నువ్వే ప్లేయరు, నువ్వే కీపరు, నువ్వే ఫీల్డరు. సమస్య ఏముంది? ఇంక అన్నీ నువ్వే. ప్రతిపక్షం అన్నది అసెంబ్లీ జరుపుకోవాలన్నది ప్రభుత్వానికి ఉండాలి. ప్రతిపక్ష వాయిస్ వినిపించాలి, వినబడాలి అని ప్రభుత్వానికి ఉండాలి. వినపడితేనే నేను కరెక్షన్స్ చేసుకుంటాను అన్న ధ్యాస ప్రభుత్వం నడిపే వాళ్ళకు ఉండాలి. ఎప్పుడైనా కూడా ప్రభుత్వం నడిపే వాళ్ళు దే షుడ్ బి ఓపెన్ టు కరెక్షన్. ఇఫ్ దే ఆర్ నాట్ ఓపెన్ టు కరెక్షన్ దెన్ యూ వుడ్ నెవర్ లెర్న్ ద మిస్టేక్స్. విననప్పుడు, కనపడనప్పుడు, వినకూడదు అని అనుకున్నప్పుడు నువ్వు తప్పులు చేస్తూనే పోతావు. దట్ ఈస్ వాట్ యు ఆర్ డూయింగ్.